ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తుంది ఈవీఎంలను ఆపేసి మనకు, ఎందుకంటే అమెరికా లాంటి దేశంలో లేవు ఇవి, ఈవీఎంలు లేవు అక్కడ, రిజెక్ట్ అవి, వాళ్ళు వద్దని పడేసిన దాన్ని వీళ్ళు వాడుకుంటున్నారు టెక్నికల్గా. ఇక్కడ జరుగుతున్న పెద్దవి కూడా కోర్టులో ఆల్రెడీ వేయడం జరిగింది. ప్రతిపక్షాల దగ్గర నుంచే కాదు, ప్రజల నుంచి కూడా దాన్ని ఆపమని చెప్పి రిక్వెస్ట్ చెప్తే టైం అయిపోయింది ఈసారి, లేదా మొన్న ఎలక్షన్స్లో కూడా దాన్ని తొందరగా మహారాష్ట్ర ముందు కూడా పిల్లు వేసిన వాళ్ళు గొడవలు చేశారు, జడ్జిలు మేధావులు అసలు వద్దంటున్నారు. అయితే దాంట్లో ఏంటంటే పెద్ద జోక్ ఏంటంటే విత్ ఎవిడెన్స్ చూపించారు, ఓటర్ లిస్ట్లో ఉన్న వాళ్ళకంటే కూడా సంఖ్య ఎక్కువ ఉన్న ఓట్స్ పడ్డాయి. ఎట్లా పడ్డాయి? ఉన్న స్లిప్స్ ఉన్నాయి కదా, ఆ స్లిప్స్ కూడా కౌంట్ చేస్తే అవేమో ఎక్కువ ఇవేమో కరెక్ట్గా ఉన్నాయి, అవేమో ఎక్కువ ఉంటాయి. ఎలా టాలీ అవ్వాలి కదా, ఆ టాలీ అవ్వడానికి నేను మళ్ళీ బాక్స్లో ఇంకోటి నేను వేసుకుంటాను నా ఓటే అనటానికి ఎవిడెన్స్గా ఒక బాక్స్ పెట్టి ఆ ప్యాడ్ లాగా ఆ పేపర్ వేసుకుంటాము. ఒక రోజు నాకు ఒక ఓటర్గా నాకు డౌట్ వచ్చినప్పుడు నేను వేసిన ఓటు కరెక్ట్ వేసానా లేదు చెక్ చేసుకోవడానికి, కానీ నేను ఇక్కడ కూడా స్టాంప్ పెట్టుకుంటున్నాను కాబట్టి నాకు అది సాక్ష్యం ఉంటుంది కదంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తలేరు. అంటే వ్యవస్థనంతా కంట్రోల్ చేసుకున్నారు, జ్యుడిషియరీ కంట్రోల్ చేసుకున్నారు, ఎలక్షన్ కమిషన్ మెజారిటీ కాబట్టి వాళ్ళదే నడుస్తుంది. సో ఈసీలు కానీ ఏసీబీలు కానీ లేకపోతే ఏదైనా వాళ్ళ పార్టీలో చేరకముందు ఉన్న వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, వాళ్ళ పార్టీలు చేరగానే అవన్నీ వాషింగ్ మిషన్లు వేసి క్లియర్ అయ్యి వచ్చినట్టే మా రాహుల్ గాంధీ గారు మా ప్రియాంక గాంధీ గారు అంటారు. అంటే ఇక్కడ నుంచి తప్పు చేసినోడు అక్కడ స్కామ్లు అడుగుతున్నారంటే వాషింగ్ మిషన్ వేసి క్లీన్ అయిపో వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోతున్నారంట. ఇక్కడ చెప్పారు అంతే, వాషింగ్ అయిపోయారంట. యాక్చువల్గా ఇప్పుడు చాలా ఖర్చుతో కూడుకుంది ఎన్నికల ప్రచారం బంద్ బాబు. ఖర్చు అనేది చాలా తక్కువ, నిజంగా పోల్చుకుంటే ఎన్నికల ఖర్చు అనేది పెద్ద ఖర్చు తక్కువ నిజంగా కూడా. అందులో కూడా కొన్ని దొంగలెక్కలు చూపించి కొంత ఎక్స్ట్రా ఖర్చు పెట్టిన వాళ్ళు ఉంటారు. అసలు కారణమే ఖర్చు కాదు, ఆ కారణం చెప్పడం సాకు మాత్రమే. ఎందుకంటే ఈవీఎంలు ఏం చేస్తున్నారంటే నేను చెప్తాను చూడండి, ప్రజలకు తెలవాలి, ప్రజలకు తెలియాలి ఈవీఎంల గురించి. ప్రజలు రిక్వెస్ట్ చేస్తున్నాను, దేశ ప్రజాని ఎలా మోసం చేస్తున్నారు, బీజేపీ పార్టీ ఎలా మోసం చేస్తుందని నేను ప్రజలకు చెప్పదలుచుకున్నాను. దయచేసి వినండి. ఎలా అంటే ఈవీఎంలు ఏ డెవలప్మెంట్ కంట్రీస్లో ఉన్నా కూడా అమెరికా లాంటి దేశాల్లో కూడా లేదు, కానీ ఇక్కడ భారతదేశంలో ఎందుకు పెడుతున్నారు అంటే ఈవీఎంలు ఎలక్షన్ కమిషన్ ఎవరి చేతిలో ఉంటుంది, నేషనల్ లెవెల్లో ఉన్న ఏ మెజారిటీ ప్రభుత్వం ఇప్పుడు బీజేపీ ఉంది కాబట్టి ఇప్పుడు కూడా సెంట్రల్ లెవెల్లో పనిచేస్తుంది నేషనల్ ఎలక్షన్ సంబంధించిన కమిటీ. దానికి సంబంధించిన నిర్వహణ కూడా వాళ్ళే చూస్తారు. అధికారులు ఎవరుంటారో వాళ్ళకు అనుగుణ వాళ్ళే ఉంటారు. సో నిర్వహణ అనేది నిర్వహిస్తున్నారు తప్ప వీళ్ళు దీని మీద కంట్రోలింగ్ చేసే వ్యవస్థ పవర్లు వీళ్ళు ఉపయోగించుకునే శక్తి లేదు. ఎందుకంటే మెజారిటీ గవర్నమెంట్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకు తొత్తులుగానే పనిచేస్తారు. ఎప్పుడైతే ఆ బాక్సులు ఏవైతే ఉంటాయో బుక్లో ఎంటర్ చేస్తామో ఈవీఎం బాక్సులు, ఫస్ట్ మనం ఎలక్షన్కి కౌంటింగ్ వెళ్ళకముందు వేసిన తర్వాత ఒక ప్లేస్లో స్టోర్ చేస్తారు. గుర్తుందా మీకు? ఎలక్షన్స్లో ఏదో ఒక దగ్గర ప్లేస్లో ఫుల్ ప్రొటెక్షన్ పెట్టి పెడతాం మనం. ఆ బాక్సులు ఫస్ట్ ఇచ్చినప్పుడు ఎలక్షన్స్లో మొదటి రోజు వెళ్ళినప్పుడు కొన్ని ఈవీఎంలు మొరాయించినవి అంటారు. ఆ మొరాయించిన దాంట్లోనే కిటుకులు ఉంటాయి. ఎప్పుడైతే ఫస్ట్ బుక్లో ఎంటర్ అయిన నంబర్స్ దగ్గర నుంచి ఈ మొరాయించిన దాని ప్లేస్లో ఏవైతే కొన్ని పెడతారో ఇది సెట్టింగ్ చేసి పెట్టినవి కొన్ని ఉంటాయి. కొన్ని ఎలా ఉంటాయంటే మనం ఏం చేస్తామో ఏజెంట్స్ ద్వారా ఏవైతే మన రూరల్స్లో కొన్ని ప్లేస్లో మనం వెళ్ళలేని ప్లేస్ ఉంటాయి, తక్కువ ఉంటాయి అక్కడ, అసలు వెళ్ళని వాళ్ళు కూడా ఉంటారు. ఒకవేళ వెళ్ళినా ఏజెంట్స్ ఏం చేసేస్తారంటే నీ ఓటును నా ఓటును కలిపి టకా కొట్టేసుకుంటారు. అందులో కొట్టేసుకోవడానికి లాస్ట్ టైంలో ఏవైతే ఉంటాయో ఏ ప్రాంతాలు ఇప్పుడు నా ఓటర్ లిస్టు మాయం చేసేస్తున్నారు, బతుకున్న వాళ్ళని చంపేసిన ఎలక్షన్ కమిషన్ ఒకసారి కంప్లైంట్ ఇస్తే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సారీ చెప్పేశాడు అంతే. అంటే బతుకున్న వాళ్ళని చంపేస్తున్నా యాక్షన్ లేదు, ప్రజాస్వామ్యం లేదు. రెండోది ఆ సిస్టంలో ఆ ఈవీఎంలో ఏదైతే ఆ లాస్ట్ మూమెంట్లో జరిగితే ఎవరికి వాళ్ళు నొక్కేసుకున్న దానికి ఎవిడెన్స్ లేదు. పోనీ అవన్నీ పక్కన పెట్టండి. మాకు ఆ వీవీప్యాడ్లు ఏవైతే ఉన్నాయో సుప్రీంకోర్టులో మేము పిల్లు వేశాం, మాకెందుకు ఈ ఈవీఎంలు తీసేసి పాత పద్ధతిలోనే బ్యాలెట్ పద్ధతిని పెట్టండి అంటున్నప్పుడు మీరు ప్రజాభిప్రాయాన్ని ఆమోదించవలసింది కూడా మీరు రెస్పెక్ట్ ఇవ్వకుండా జ్యుడిషియరీ మీద కూడా ప్రెజర్ వేయించేసి ఇప్పుడు మళ్ళీ ఈ జమిలి పెట్టడంలో పెద్ద ప్రధానమైన కుట్ర ఏంటంటే వాళ్ళ ఒక కుట్ర జరుగుతుంది రాజకీయంగా. వాళ్ళకి ఇంకా ఇదే మోదీ గెలవడానికి అనేది నేను కూడా వాదిస్తూనే ఉన్నాను, నేను నేషనల్ ఛానల్లో కూడా మాట్లాడుతూ ఉంటాను. ఇది కనుక తీసేస్తే అసలు వీళ్ళ విజయం కరెక్టా దొంగ విజయమా అర్థమైపోతుంది. కానీ వీళ్ళు తీయకుండా జమిలి పెట్టేస్తే ఒకటేసారి ఫటాఫటా అయిపోతాయి కదా.
వాళ్ళు మళ్ళీ అధికారంలో ఉండడానికి కొనసాగించడానికి సార్లు మ్యానిపులేషన్ చేసుకోవడానికి ఒక్కసారి ఎక్కేస్తాం గద్దెనెక్కుంటే మొత్తాన్ని దేశంలో ఇప్పటికే మతాలు కులాలు గుడులు గోపురాలని ఎవరిని బతకనివ్వకుండా అసలు ఎన్ని రకాల హింసలు అసలు ఎక్కడున్నామో ఇంటి పక్కోడు ముస్లిం మనది సెక్యులర్ కంట్రీ. ఇప్పుడు హిందూ దేశం మేము డిక్లేర్ చేస్తామని చెప్పారా మీరు? ఎక్కడ చెప్పలేదు మీ ఎజెండాలో. కానీ ఇప్పుడు వచ్చి మొత్తం హిందూ అయితే ఇక్కడే ఉండి అని కొన్ని దుష్ట శక్తులను పంపించి వాళ్ళతో నానా గొడవలు పెట్టించి పొద్దున్న లేస్తే ఇంటి ముందు ఉంటే ఒక ముస్లిం సోదరుతో వాళ్ళ కల్చర్లో మనం ఉంటాము, వాళ్ళ పండుగలకు మన దర్గాలు మనం వెళ్తాం, వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళ ఫెస్టివల్స్ మనం వెళ్తాం. మేబీ వాళ్ళు రాకపోయినా మనమే హిందువులమే చాలా కంఫర్టబుల్గా వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేస్తాం. సో ఎవరి మతాన్ని వాళ్ళే ఉన్నప్పుడు మనం ఎప్పుడు గొడవలు లేవు, ఎప్పుడు విభేదించలేదు. అసలు చరిత్ర తెలిసిన ఎవడు దరిద్రుడు అసలు విభేదించడు. ఎందుకంటే మీరు అక్బర్ హిస్టరీ చదివిన, భాగమతి ఇక్కడ హైదరాబాద్ కల్చర్ని చదివిన హిస్టరీ చదివిన భాగమతి ఎవరు? అంతే కదా. హిందువులు ముస్లింలు కలిసి రాజుల వ్యవస్థ నుంచి అమ్మాయిలు తీసుకొని పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళకి పుట్టిన వాళ్ళే ఉన్నారు. అలాగే జోధా అక్బర్లు వీళ్ళంతా ముస్లిమ్స్ చేసుకున్నాం. మా మధ్యలో వైషమ్యాలు పెంచడానికి రాజకీయంలో ఒక నాయకులు ఒక పార్టీ నాయకులు పెడుతున్నది ఒకటి. ఇంకో పెద్ద దురదృష్టం ఏంటంటే నాకు అసలు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. ఈరోజు సమాజంలో ముస్లిం అయితే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు అంటున్నారు బీజేపీ వాళ్ళు కదా, ముస్లిమ్స్లో ఆరోపిస్తున్నారు. ఎంఐఎం పార్టీ దానికి లీడ్ తీసుకుంటుంది. మరి చేస్తున్నప్పుడు ఇప్పుడు మిగతా ఎప్పటి నుంచో ఎన్నో కులాల వాళ్ళు ఎన్నో మతాల పార్సీలు ఉన్నారు, సిక్కులు ఉన్నారు భారతదేశంలో. అవన్నీ ఎప్పుడు గొడవలు జరగలేదు. ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇదంతా రాజకీయ కోణమే. రోజు రోజుకి అది చేసేసి వాళ్ళ కంట్రోల్ తెచ్చుకోవడానికి భారతదేశాన్ని మొత్తం కూడా హిందూ దేశంగా చేసేసి మిగతా వాడు ఎవడు బతకనివ్వకుండా చంపాలన్న మొన్న ఈయన చేసిన దరిద్రం వల్ల బంగ్లాదేశ్లో ఆమెకు హసీనా గారికి ఆయన మన షెల్టర్ ఇచ్చాడు. ఇప్పుడు బంగ్లాదేశ్లో పరిస్థితి చూడండి, యూకేలో చూడండి, మన హిందూ దేవాలయాలను పిల్లల్ని కాల్చేస్తున్నారు, గుళ్ళ మీద ఆటలు సిక్కులు వాళ్ళు చేస్తున్నారు. ఎక్కడ భారతదేశంలో ఎవరు ప్రశాంతం? మణిపూర్ చూడండి, ఆడపిల్లల విషయంలో ఎంత జరుగుతాడో ఒక్కరోజు కూడా ప్రధానమంత్రి మాట్లాడి. రైతులది ఇప్పుడు చూడండి ధర్నా నడుస్తూ ఉంది, వాళ్ళని ఉగ్రవాదులు వెనక నుంచి పనిచేపిస్తున్నారని చెప్తాడు. అంటే నువ్వు అన్నం తినేటప్పుడు నీకు ముద్ద అన్నం పెట్టుకుంటున్నప్పుడు నువ్వు తినే రొట్టెందుకు తింటున్నప్పుడు అది ఎవరు? ఆ రైతులే కదా నీకు. వాళ్ళు ఏం అడుగుతున్నారు? దానికి సరైన గిట్టుబాటు ధర ఇవ్వండి అడగడంలో తప్ప వాళ్ళ మీద డబుల్ ఇంజన్లు పెట్టడము, వాళ్ళ మీద బండిలు వాళ్ళ మంత్రులతో చంపించడం, వాళ్ళ మీద ఫైరింగ్లు జరగడం. ఇప్పుడు ఈ పార్లమెంట్ జరుగుతున్నప్పుడు ఇలాంటి ఏదైనా జరిగినప్పుడు డెఫినెట్గా కన్సర్న్ మంత్రి వెళ్తాడు, ప్రధానమంత్రి దాని మీద మాట్లాడాలి, రాష్ట్రపతులు మా కన్సర్న్ మంత్రులు మాట్లాడాలి. ఎక్కడమ్మా? తర్వాత ఆర్మీ అంటే మన దేశానికి కవచం, మన కోసం చచ్చే వాళ్లకు అదేంటిది అగ్నిపథ్ అని పెట్టేశాడు. ఎంత ఘోరం తల్లి! అంటే ఒక ప్రైవేటోడు వచ్చి మన ఆర్మీ వాళ్ళ ద్వారా ట్రైనింగ్ అయిపోయి వాడు అన్ని టెక్నిక్స్ తీసుకొని రేపొద్దున వాడు ఉద్యోగం నుంచి తీసేస్తే మధ్యలో తీసేస్తే వాడు ఏం కాను వాని పరిస్థితి. ఒక్క నిర్ణయం కరెక్ట్గా లేదు తల్లి. విద్యా వ్యవస్థ మొత్తం కూడా కుప్పకూలిపోయింది, ఆర్థిక వ్యవస్థ జీరో అయిపోయింది. విద్యా విధానంలో అప్పుడు మేము కాంగ్రెస్ ఉన్న పరిస్థితిలో చూస్తే 11% ఉండేది, ఇప్పుడు ఎంత గ్రాఫ్ పడిపోయింది తెలుసమ్మా? 2%. అంటే దాని ఫండింగ్ ఇవ్వడం కానీ దాని డెవలప్మెంట్ కోసం అని. ఈయన భారతదేశం వెలిగిపోతుంది అంటాడు, విదేశాలు తిరగడంలోనే ఈయనకు టైం ఎక్కువ అయిపోతుంది. ఈయన ఇండియాలో గెలిపిస్తే ఆయన విదేశాల్లో పోయి దోస్తాన్ని చేస్తాడు. మరి ఇంత దోస్తాన్ని చేస్తే పాలిస్తానా యుద్ధాన్ని నాపాలి కదా. యుద్ధాలు జరుగుతున్నప్పుడు నీ మాటకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు, నీ ప్రచార పిచ్చి అంత ఉన్నప్పుడు వేషధారణలు వేసుకొని మణిపూర్ ఎలక్షన్లో మణిపూర్ డ్రెస్ వేసుకుంటావు, అమృత్సర్ పోతే సిక్కుళ్ళగా తయారవుతావు, ఎక్కడొస్తే అక్కడ జనాలు మోసం చేసే మోసగాడివే నువ్వు. ఇప్పుడు జమిలీ పెట్టడంలో ప్రతిపక్షాలు ఆపుతున్నా సరే నాకు ఫుల్ మెజార్టీ ఉంది నేను ఆమోదింపజేసుకుంటా అంటే ప్రజా వ్యతిరేకత చూస్తావు. నువ్వు పెట్టుకో, ఎవరు ఓట్లు వేస్తారో ఎవరు వేయరో అప్పుడు నీ సంగతి ఏంటో జనాలు చూస్తారు. అందుకని జనాల కోపానికి జనాలు ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ కానంత వరకు ప్రతిపక్షాలు అనేది మేము కోసం మా కోసం కాదు, మీకోసం గొడవపడేది. మిమ్మల్ని మీకు బాధ వచ్చినప్పుడు ప్రజల వాయిస్ లేకపోతే అది ప్రజాస్వామ్యం కాదు. ఇప్పుడు కూడా ఒక నిరంకుశమైన పరిపాలన జరుగుతుంది మోదీది. ఇప్పుడు డాలర్ విలువ పడిపోయింది, రూపాయి విలువ పడిపోయింది. మనకి మొన్న అమెరికాతో మాట్లాడాడు, మనకి ఏంటి అక్కడ నుంచి సుంకాల మీద డబ్బులు విధించనన్నారు. ఇప్పుడు వాడు అందరికీ ఒకే రకంగా చూస్తాను, ఇండియాతో నాకేం లేదు, నేను బిజినెస్ మ్యాన్, నాకు బిజినెసే కావాలంటున్నాడు. ఇప్పుడు మన పిల్లలకి అక్కడ రక్షణ లేదు. ఆ విషయం మాట్లాడే. సో ఒకప్పుడు ఫ్రెండ్షిప్ అంతా పోయింది, ఇప్పుడు పోతుంది డెఫినెట్గా. ఇప్పుడు ఒక ఉగ్రవాదిని తీసుకొస్తే ఉగ్రవాద మైండే ఉంటుంది, ఒక బిజినెస్ మ్యాన్ తెస్తే ఒక బిజినెస్ మ్యానే. ఇప్పుడు సోకాళ్ళు ఉన్న మీరు అన్ని పార్టీలు ఉన్న వాళ్ళని చూడండి, వాళ్ళందరూ కూడా టాప్ లెవెల్ బిజినెస్లు క్రోర్స్ ఉన్నాయి. పార్టీ ఫండ్ ఇచ్చుకుంటారు, బ్యాక్ డోర్ నుంచి వస్తారు. నిన్నటిదాకా మన పార్టీని తిట్టిన వాడు ఉంటాడు, వాడు ఈరోజు వచ్చి పార్టీలో చేస్తాడు. వాడుకో మంత్రి పదవులు, వాళ్ళు ఎమ్మెల్యేలు.
ఇలాంటి వాళ్ళని చూసినాక అసలు అసహ్యం వేస్తుంది రాజకీయాలు. అలా అని మనం వెనక్కి తగ్గదామా అంటే నాలాంటి పోరాటం ఉన్నది, వెనక్కి తగ్గదు. చూద్దాం వాళ్ళు గెలుస్తారా. రేపొద్దున వీళ్ళు ఓట్లో వెళ్ళడానికి వెళ్ళినప్పుడు ప్రజల చెప్పులు తీసుకుని కొట్టాలి. ఒరే నిన్నటిదాకా ఆన్లో ఉన్నావు, ఇప్పుడు ఇంట్లోకి పోయావు అని పార్టీ మారేటప్పుడు అది స్ట్రిక్ట్గా. స్పీకర్ ఏమో పాపం కర్మగాలి. సిస్టంలో ప్రాబ్లమ్స్ ఏంటంటే స్పీకరు అధికార పార్టీలు ఉన్న వాళ్ళే అపాయింట్ చేస్తారు. అవునన్నా కాదన్నా యాక్షన్ తీసుకోలేడు ఆయన. దాన్ని డ్రాగన్ చేస్తూ 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 లాస్ట్ వరకు ఉండాల్సిందే. ఇప్పుడు ఇక్కడున్న వ్యవస్థలో కూడా అదే విధానం ఉంది. సో ఏవైతే తప్పులు చిన్న చిన్నవి అంటే రాజ్యాంగపరంగా ఉన్న వాటిని ఈ రకంగా వాడుకొని ఎవరైనా సరే పార్టీలు ఎప్పుడైనా మోసం చేసి నిన్నటి వరకు మనని బూతులు తిట్టిన వాళ్ళు వచ్చి ఈరోజు మనని అక్కడ పాపం ఎలక్షన్ రాకముందు కష్టపడిన కార్యకర్తల దగ్గర నుంచి వాళ్ళందరూ పోతాడు. వీడు నిన్నటి దాకా తిట్టినోడు వచ్చి ఇప్పుడు వచ్చి వీడి మీద కూర్చుంటాడు. అది ఎంత హార్ట్ బర్న్ అయిపోతుంటుంది. సో వాళ్ళకి పోస్టులు, వాళ్ళేమో వెలిగిపోతూ ఉంటారు. వాళ్ళు చేసింది ఏమీ లేదు, జస్ట్ ఆ నాయకుల చుట్టూ తిరిగిన వాళ్ళకే పోస్టులు. పొద్దున్న లేసి వాడు పెళ్ళాం దగ్గర ఉంటాడో కూడా లేదు. కొంతమంది ఉంటారు పక్కనే ఉంటారు, కొంతమంది స్త్రీలు ఉంటారు పాపం వాళ్ళన్ని ఫ్యామిలీని అంతా వదిలేసుకుని పాపం కార్యకర్తలుగా పనిచేసి ఎన్ని చేసినా వాళ్ళకి అసలు పోస్టులే లేవు. అప్పటికప్పుడు వచ్చి ఏమంటారు మెరుపు తీగల్లాగా వచ్చేసి జగ్గీళ్ళు అనే వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. దీనివల్ల ఇప్పుడు లోకల్ బాడీస్ ఎఫెక్ట్ వస్తాయి. అలాంటి ప్రతి పార్టీకి ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు రిజల్ట్ ఇలా మా పార్టీలు మారిన వాళ్ళు లేకపోతే నీతి నిజాయితీ లేదు చచ్చిపోయింది అనడానికి లేదు, ఎక్కడో ఉంది.